జడం, చైతన్యం అని 2 మాటలుంటాయి. అంటే జడ పదార్థం, చైతన్య పదార్థం అని 2 ఉంటాయి. నార్మల్‌గా చాలామంది ఏం జెప్తారంటే జడం అంటే కదలకుండా ఉండడం. చైతన్యం అంటే కదిలేది. కానీ వాస్తవానికి కదలడం, కదలకపోవడం అనేది కాదు. ఇక్కడ జడం అంటే నేను అనే స్ఫురణ లేకపోవడం. చైతన్యం అంటే నేను అనేటటువంటి స్ఫురణ ఉండడం. ఇప్పుడు ఈ మైకే ఉంది. దీనికి నేను అనే స్ఫురణ ఉండదు. అందుకే అది జడం. అది ఎక్కడికక్కడ అలా ఉండిపోతది అంతే ఈ మైక్ అనేది. దీనికి నేను అనే స్ఫురణ లేదు. కానీ నాకు ఉంది. నాకు నేను అనేటటువంటి స్ఫురణ నాకుంది. నా శరీరం అంతా ఉంది. అవునా గదా! అప్పుడు నేను చైతన్యవంతుడినే. అంటే ఇప్పుడు నేనే గదా ఆత్మని. నా శరీరం, నేను అంతా ఆత్మే. ఒకవేళ నీ శరీరం మరణిస్తే చెప్పు. మరణిస్తే ఏమవుతుంది? నువ్వు చైతన్యవంతం, ఆత్మస్వరూపం అన్నావే నీ శరీరాన్ని చూసి. ఇప్పుడది మరణిస్తే, ఆ ఆత్మ చైతన్యమే లేకపోతే అప్పుడు ఆ శరీరం ఏంటిది? జడం. అప్పుడు ఆ శరీరం గూడా జడమే. కాబట్టి ఇప్పుడు నీకేం అర్థమైంది? ఒక జడ పదార్థం కదలాలి అంటే, దానిలో ఒక నేను అనే స్ఫురణ, ఆత్మ చైతన్యం అనేది ఉండాలి. కాబట్టి నీ సమస్త శరీరం గూడా చైతన్యవంతంగా ఎందుకుంది అంటే, ఆ ఆత్మ చైతన్యం, ఆ నేను అనే స్ఫురణ ఉండడం వల్లే. ఈ శరీరానికి దనంత తానుగా శక్తి లేదు అని అర్థమవుతుందా లేదా మనకి? అంటే ఇప్పుడు ఈ శరీరం ఆత్మ కాదు అని అర్థమైందా లేదా? ఈ శరీరం లోపల ఏదైతే నేను అనే స్ఫురణ ఉందో అదే ఆత్మ. ఆ ఆత్మ చైతన్యం వల్లే నీ శరీరం నడుస్తుంది. గుర్తుబెట్టుకో.